అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్. ఈరోజు మనము భారత ప్రాథమిక ప్రభుత్వ ప్రాథమిక అంగాల్లో భాగంగా మనము నిన్నటి క్లాసులో ఈ యొక్క జ్యుడిషియల్ యాక్టివిజం గురించి చెప్పడం జరిగింది. అంటే న్యాయ సమీక్ష, న్యాయ వ్యవస్థ క్రియాశీలత గురించి నిన్న క్లాసులో మనము చెప్పడం జరిగింది. తర్వాత మనం ఈరోజు ప్రభుత్వ ప్రాథమిక అంగాల్లో భాగంగా 4వ యూనిట్ అంటే 4th యూనిట్, ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్ కంప్లీట్ అయిపోయింది. ఈ 4th యూనిట్ వచ్చింది డెమోక్రసీ, ప్రజాస్వామ్యము, ప్రజాస్వామ్యం యొక్క లక్ష్యాలు, తర్వాత ప్రజాస్వామ్యం యొక్క పద్ధతులు, ప్రజాస్వామ్యం యొక్క రకాలు, ప్రజాస్వామ్యం విజయవంతం కావడానికి కావాల్సిన పరిస్థితులు, ఇవన్నీ కూడా ఈ యొక్క యూనిట్ 4లో ఉన్నాయి. యూనిట్ 4లో ఈరోజు మనము ప్రజాస్వామ్యం యొక్క లక్షణాల గురించి తెలుసుకుంటాం. అంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డెమోక్రసీ గురించి మనము కొన్ని విషయాలు ఈరోజు తెలుసుకుంటాం. ఇందులో మనము ప్రజాస్వామ్యం యొక్క లక్షణాలు, తర్వాత ప్రజాస్వామ్యం యొక్క ఈ యొక్క డెఫినేషన్స్, ప్రజాస్వామ్యం అంటే ఏమిటి అనేది మనం తెలుసుకుంటాం. తర్వాత ఈ ప్రజాస్వామ్యం యొక్క లక్ష్యాల్లో మామూలుగా ఎన్నికలు, మైనార్టీల ప్రాతినిధ్యము, రాజ్యాంగ చట్టంతో పాలన, తర్వాత స్వేచ్ఛ, వ్యక్తీకరణ ఎంపిక, తర్వాత సమాఖ్య హక్కులు, తర్వాత ఈ యొక్క పౌరుల బాధ్యత, విద్యా హక్కు, తర్వాత యూనియన్ హక్కు, అందరికీ ఒకే చట్టము, తర్వాత వ్యక్తులకు ప్రాధాన్యత, రాజకీయ పార్టీలు, తర్వాత న్యాయ వ్యవస్థపై నియంత్రణ లేదు, స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ, తర్వాత భారతదేశంలో ప్రజాస్వామ్యం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాలు మనం ఈరోజు బ్రీఫ్గా తెలుసుకుంటాం. ముఖ్యంగా ప్రజాస్వామ్యం యొక్క లక్ష్యాల గురించి తెలుసుకోవాలి. డెమోక్రసీ, వాట్ ఈస్ డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం అనగానేమి అనేది మనం ప్రస్తుతం ఇప్పుడు తెలుసుకుంటాం. ముఖ్యంగా ఈ ప్రజాస్వామ్యం అనే భావన ఎప్పుడు స్టార్ట్ అయిందంటే క్రీస్తు పూర్వము 508, 507లో మనకు గ్రీకుల నగర రాజ్యాల్లో మొట్టమొదట ఈ యొక్క ప్రజాస్వామ్యం అనే భావన ఏర్పడింది. ఎప్పుడు ఏర్పడింది? 508, 507 క్రీస్తు పూర్వంలో. కాబట్టి ఇక్కడ ఈ యొక్క క్లిస్టెనెస్ అనేది ఉదాహరణ. క్లిస్టెనెస్ అనేది మనకు ప్రజాస్వామ్యానికి ఉదాహరణ చెప్పవచ్చు. కాబట్టి మొట్టమొదట గ్రీకులలో ఈ పదం రావడం జరిగింది. గ్రీకు యొక్క నగర రాజ్యాల్లో ఏథెన్స్లో ఈ యొక్క ప్రజాస్వామ్యం అనే భావన మొట్టమొదట ఆ యొక్క ఏథెన్స్ యొక్క నగరంలో ఈ పదాన్ని వాడడం జరిగింది. కాబట్టి ఎథేనియన్ అనేవాడు ఈ యొక్క ప్రజాస్వామ్యానికి పితామహుడుగా చెప్పవచ్చు. ఫాదర్ ఆఫ్ డెమోక్రసీ ఎవరంటే ఎథేనియన్ అని చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క క్లిస్టెనెస్ అనేది ఒక ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు, మనకు ఉదాహరణ. ఇక్కడ ఈ యొక్క ప్రజాస్వామ్యం అనే భావన పుట్టడం జరిగింది అని మనకు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజాస్వామ్యం అనే భావన మొట్టమొదట ఈ యొక్క గ్రీకుల్లోని నగరరాజ్యాలు రావడం జరిగిందని తెలుసుకోవాలి. కాబట్టి ఈనాటి సమకాలీన ప్రపంచంలోని అనేక రాజ్యాలు ప్రజాస్వామ్య వ్యవస్థను కలిగి ఉన్నాయని మనం చెప్పవచ్చు. అనేక మంది రాజనీతివేత్తలు ఈ యొక్క ప్రజాస్వామ్యము అత్యుత్తమైన ప్రభుత్వంగా పేర్కొన్నారు. అనేక రాజ్యాంగబద్ధమైన యొక్క విలువలతో కూడిన దీన్ని చెప్పడం జరిగింది. ప్రపంచంలోనే ప్రజాస్వామ్యము అత్యంత విలువలు గల ప్రభుత్వంగా చాలా మంది రాజనీతి శాస్త్రవేత్తలు, ఈ యొక్క రాజనీతి సిద్ధాంతవేత్తలు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ప్రజాస్వామ్యం పదం అనేది ఏర్పాటు చాలా వందల సంవత్సరాలుగా పరిణామవంతంగా ఏర్పడింది. ఎప్పుడు ఏర్పడింది? 508, 507లో క్రీస్తు పూర్వమే ఈ పదాన్ని వాడినారు. ఎందుకంటే ప్రాచీన కాలంలో గ్రీకు యొక్క తత్వవేత్తలు దీని ప్రాధాన్యతను అప్పుడే గుర్తించారు. ప్లేటో, అరిస్టాటిల్, తర్వాత హ్యాబ్స్, లాక్, రూసో వీళ్ళు చాలా మంది ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని వాడినట్టు చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రజాస్వామ్య యొక్క వ్యవస్థలో లోపాలు ఉన్నాయని చెప్పి, ఈ యొక్క సమర్థవంతంగా పనిచేస్తున్నాయని చెప్పి, అరిస్టాటిల్ కూడా ఈ యొక్క
ప్రజాస్వామ్య యొక్క విధానాన్ని ఆ రోజు అధ్వానమైన ఒక ప్రభుత్వ వ్యవస్థగా, తర్వాత ఒక వికృత రూపమైన ప్రభుత్వంగా, తర్వాత ఒక మూక పాలనగా అరిస్టాటిల్ ఈ యొక్క ప్రజాస్వామ్యం గురించి చెప్పడం జరిగింది. కాబట్టి 17th సెంచరీ ఈ యొక్క 17-18 శతాబ్దాల్లో ఇంగ్లాండ్ చెందిన రాజనీతి తత్వవేత్తలు థామస్ హాబ్స్, జాన్ లాక్, రూసో వీళ్ళు కూడా ఆధునిక ప్రజాస్వామ్య భావనను మామూలుగా సమర్థించారని చెప్తారు. థామస్ హాబ్స్, తర్వాత లాక్, రూసో వీరు ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా ఆధునిక రాజ్యాలలో ఈ యొక్క ప్రజాస్వామ్యం గురించి చాలా మంది ఈ యొక్క రాజనీతివేత్తలు చెప్పారు. అదేవిధంగా మనకు ఈ యొక్క థామస్ హాబ్స్, జాన్ లాక్, రూసోలు కూడా ఆధునిక ప్రజాస్వామ్య భావనకు నాంది పలికని చెప్పవచ్చు. అయితే మన ప్రజాస్వామ్యాన్ని మనం ఆంగ్లంలో ఏమంటాము? డెమోక్రసీ అంటాం. డెమోక్రసీ అంటే డెమోస్, తర్వాత క్రసియా అనే 2 గ్రీక్ పదాల నుంచి రావడం జరిగింది. ఎందుకంటే గ్రీకుల కాలంలో వచ్చింది కాబట్టి ఇది గ్రీక్ పదాల నుంచి రావడం జరిగింది. కాబట్టి డెమోస్ అంటే ఎవరు? మీరే, అంటే ప్రజలు. డెమోస్ అంటే ప్రజలు. తర్వాత క్రసియా అంటే శక్తి, ప్రజల శక్తి అంటే ప్రభుత్వాధికారానికి శక్తి, అంటే ప్రభుత్వం సమర్థవంతంగా శక్తివంతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఈ యొక్క అధికారం ఎవరి చేతిలో ఉంటుంది? ఈ యొక్క ప్రజల చేతిలో ఉంటుంది. అధికారం మొత్తము ఈ యొక్క ప్రజల చేతిలో ప్రజాస్వామ్యంలో ఉంటుందని చెప్పడం జరిగింది. కాబట్టి పాలన లేదా అధికారము ఎవరి చేతిలో ఉంటుంది? ప్రజల చేతుల్లో సంపూర్ణంగా శక్తివంతంగా ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి డెమోస్ అంటే ప్రజలు, ఈ యొక్క క్రసియా అంటే శక్తి లేదా పాలన లేదా అధికారము అని చెప్పవచ్చు. కాబట్టి ప్రజాస్వామ్యంలో తమకు తాముగా ప్రత్యక్షంగా కానీ తాము ఎన్నుకున్న ఈ యొక్క ప్రతినిధుల ద్వారా కానీ పాలించుకుంటారు. మన భారతదేశంలో అంతే కదా. ఈ ప్రభుత్వాధినేతను సాధారణ ఎన్నికల్లో తమ ప్రజల ద్వారా ఒక ప్రైమ్ మినిస్టర్ను మెజార్టీ పార్టీ రూపంలో లోక్సభలో నాయకుని ఎన్నుకుంటాడు. అతడు దేశ ప్రధానమంత్రిగా నాయకత్వం ఇస్తాడు. తర్వాత ఈ యొక్క దేశ ప్రధానమంత్రి నాయకత్వంలో మంత్రిమండలి పనిచేస్తుంది. ఇలా ప్రజాస్వామ్యం అనేది అనేక రాజ్యాలలో ప్రస్తుతం ఉంది. ఒక్కొక్కరు పార్లమెంటరీ యొక్క ప్రభుత్వంలో, తర్వాత అధ్యక్ష ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వంలో, అనేక ప్రభుత్వాలలో కూడా మనకు ప్రజాస్వామ్యము శక్తివంతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. కాబట్టి ఈ వ్యవస్థలో పాలనా అధికారము అసంఖ్యాకమైన ఈ ప్రజల చేతిలో ఉంటుంది అని చెప్పవచ్చు. కాబట్టి కొన్ని డిఫరెన్సెస్ చెప్పడం జరిగింది. ఈ యొక్క డెమోక్రసీకి, ఈ ప్రజాస్వామ్యానికి కొన్ని డిఫరెన్సెస్ చెప్పడం జరిగింది. కాబట్టి ఆనాటిలోనే గ్రీక్ తత్వవేత్తలు ప్రజాస్వామ్యాన్ని అనేక మంది పాలించే ప్రభుత్వ విధానం అని చెప్పారు. ప్లేటో, అరిస్టాటిల్, ఈ యొక్క ఎథెన్స్, స్పార్టా. ఎథెన్స్లో ప్రజాస్వామ్యము వర్ధిల్లుతుంది, విజయవంతంగా వర్ధిల్లుతుంది. స్పార్టా సైనిక పాలన ఉన్న రాజ్యం, నగర రాజ్యం చెప్పవచ్చు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలు తమపై తామే అధికారాన్ని చెలాయిస్తారని చెప్పవచ్చు. ఈ విధంగా అరిస్టాటిల్ కూడా ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని చాలా రకాలుగా చెప్పాడు. వికృత రూపం అన్నాడు, మూక పాలన అన్నాడు. అతను సూచించిన పోలిటీ ప్రజాస్వామ్య ప్రభుత్వ విధానంతో సమానంగా ఉందని మనము చెప్పవచ్చు. ఈ విధంగా మనకు ఉందని మనము చెప్పవచ్చు. కాబట్టి ప్రజలే పాలకులు. ఎక్కడ? ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు అని చెప్పవచ్చు. ప్రజలే పాలకులు అని చెప్పడం జరిగింది. అయితే ప్రజాస్వామ్యాన్ని అబ్రహం లింకన్ ఏం చెప్పాడు? ఒక డెఫినేషన్ చెప్పాడు. ప్రజలు తమ ప్రయోజనాల కోసం తమను తామే పాలించుకునే విధానమే ప్రజాస్వామ్యం అన్నాడు. అంటే ప్రజాస్వామ్యం అంటే ఏమి? ప్రజల చేత, ఈ యొక్క ప్రజల వలన, ప్రజల కోసం ఏర్పాటు చేయబడే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం అని అబ్రహం లింకన్, అమెరికా మాజీ ప్రెసిడెంట్ అబ్రహం లింకన్ ఆ రోజు చెప్పాడు. తర్వాత సీలీ ఏం చెప్పాడు? జేఆర్ సీలీ, ఇతను కూడా ఏ ప్రభుత్వంలో అయితే వ్యక్తి సంపూర్ణంగా
భాగస్వామ్యం అవుతాడో అదే ప్రజాస్వామ్యం అని చెప్పడం జరిగింది. ఏ ప్రభుత్వంలో అయితే ప్రతి వ్యక్తికి భాగస్వామ్యం ఉంటుందో అదే ప్రజాస్వామ్యం చెప్పి జిఆర్ సీలి మనకు స్పష్టంగా చెప్పడం జరిగింది. కావున ఈ విధంగా మనకు అబ్రహం లింకన్ చెప్పాడు, తర్వాత జిఆర్ సీలి ఈ యొక్క డిఫరెన్స్ చెప్పాడు. కాబట్టి ఈ విధంగా ప్రజాస్వామ్యం యొక్క పరిచయం గురించి మనము తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ప్రజాస్వామ్యం అనేది క్రీస్తు పూర్వమే 508, 507లో ఈ యొక్క ఏథెన్స్ లో మొట్టమొదట ఈ ప్రజాస్వామ్యం స్థాపన జరిగింది. దీనికి ఉదాహరణగా ఈ యొక్క క్లిస్టెస్ అని ఉదాహరణ చెప్పవచ్చు. కాబట్టి ప్రజాస్వామ్యానికి పితామహుడు ఎవరంటే ఎథేనియన్ అని మనకు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా చాలా మంది డిఫరెన్స్ చెప్పారు. కానీ ఎన్ని చెప్పినా అబ్రహం లింకన్, జేఎస్సీని చెప్పిన డిఫరెన్సెస్ మనకు చాలా ఇంపార్టెంట్ గా ఉన్నాయి. కాబట్టి మనము ఈ యొక్క డిఫరెన్స్ పరిశీలిస్తే ప్రజాస్వామ్యంలో రాజ్య సార్వభౌమాధికారము ఏ ఒక్క వ్యక్తి లేదా వ్యవస్థలోనే కాక మొత్తం ఈ యొక్క ప్రజల చేతిలో ఉంటుంది ప్రజాస్వామ్యము అని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రభుత్వ నియంత్రణ ప్రజల చేతిలో ఉంటుంది. అంతే కదా. ఈరోజు మనకు సాధారణ ఎన్నికలు చూస్తే దేశంలో కేంద్రంలో సెంట్రల్ గవర్నమెంట్కు ఈ యొక్క ప్రభుత్వ నియంత్రణ అంతా కేంద్ర ప్రభుత్వంలోని ఈ యొక్క దేశ ప్రధానమంత్రి నాయకత్వం ఉంటుంది, మంత్రిమంత్రి చేతిలో ఉంటుంది, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేతిలో ఉంటుంది, గవర్నర్ నామాత్రంగా ఉంటాడు, రాష్ట్రపతి కేవలం నామాత్రంగా అధికారాలు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వ నియంత్రణ అంతా ప్రజల చేతిలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రజలే పాలకులు. దేశ ప్రధానమంత్రి పాలకుడు, మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి పాలకుడు. కాబట్టి ఇక్కడ రాజ్యాధికారి మూలం ఎవరంటే ప్రజలే. ఇక్కడ రాజ్యాధికారానికి మూలం ఎవరు? ప్రజలు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎలాంటి కుల మత వర్గభేదం లేకుండా అందరికీ సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, సాంఘిక న్యాయం ఒక ప్రజాస్వామ్యంలోనే లభిస్తుందని చెప్పి మనము చెప్పవచ్చు. కాబట్టి ప్రజాస్వామ్య ప్రభుత్వానికి మూలము ఎవరంటే ఈ ప్రజలే అని చెప్పవచ్చు. కాబట్టి ప్రజాస్వామ్యంలో వ్యక్తుల వ్యక్తిత్వం కానీ, వ్యక్తులకు కావాల్సిన స్వేచ్ఛ కానీ, వ్యక్తులకు కావాల్సిన ఈ యొక్క సమానత్వం కానీ అన్నీ కూడా కల్పించబడతాయని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధానంలో ఎలిజిబిలిటీ కలిగిన, అర్హత కలిగిన అన్ని వర్గాల ప్రజలు తమ అభిష్టాన్ని వ్యక్తం చేయాలంటే అది ప్రజాస్వామ్యంలో వ్యక్తం చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి చెప్పవచ్చు. ఈ విధంగా మనకు ప్రజాస్వామ్యంలో రకాలు ఉన్నాయి. ప్రత్యక్ష ప్రజాస్వామ్యము లేదా పరోక్ష ప్రజాస్వామ్యము అని ఉన్నాయి. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది? స్విట్జర్లాండ్లో ఉంది. పరోక్ష లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యము భారతదేశం వంటి దేశాలలో ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యము పెద్ద పెద్ద రాజ్యాలకు చాలా విజయవంతంగా పనిచేస్తుంది. కాబట్టి భారతదేశము అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యం అంటాం. అమెరికా అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యం అని చెప్పి చెప్పవచ్చు. కాబట్టి సమాజ వ్యవస్థ కలిగిన దేశాల్లో ప్రజాస్వామ్యము దిగ్విజయంగా విజయవంతంగా ఈ ప్రభుత్వాధినేతలు సమర్థవంతంగా పాలిస్తానని చెప్పి మనం చెప్పవచ్చు. కాబట్టి రాజ్యాల పరిధి విస్తరించింది, జనాభా ఈ యొక్క పరిధి పెరిగింది. కాబట్టి ప్రజాస్వామ్య విధానము పరోక్ష లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్య విధానము భారతదేశము అమెరికాలో విజయవంతంగా కొనసాగించవచ్చు. కాబట్టి లక్షలాది మైళ్ళ విస్తీర్ణం ఉన్నా, ఈ యొక్క కోట్లాది ప్రజలున్నా, జనాభా పెరిగినా కానీ ఆధునిక రాజ్యాలు ప్రత్యక్ష ప్రజాస్వామ్య విధానాన్ని అనుసరించలేదని చెప్పవచ్చు. కేవలం ఈరోజు పరోక్ష లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యమే ఈరోజు ఆధునిక రాజ్యాలు అనుసరిస్తున్నాయని చెప్పవచ్చు. కాబట్టి మెజార్టీ ప్రజల మద్దతు పొంది రాజకీయ పార్టీలు పరోక్ష ప్రజాస్వామ్యంలో, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో తమ అధికారాన్ని సుస్థిరం చేస్తున్నాయి. కాబట్టి తమ అధికారాన్ని సమర్థవంతంగా చేస్తున్నాయని చెప్పి మనం చెప్పవచ్చు. ఈ విధంగా భారతదేశంలో ముఖ్యంగా మన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము కావున ఇక్కడ ప్రజల మద్దతు ఉంది. ఎలా ఉంటుంది? రాజకీయ పార్టీలు, జాతీయ పార్టీలు, భారతీయ జనతా పార్టీ, జాతీయ కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం పార్టీ, బిఎస్పి, ఇలా జాతీయ పార్టీలు చాలా ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు ప్రభుత్వ ఏర్పాటులో
ప్రాంతీయ పార్టీల భాగస్వామ్యం ఇప్పటికీ కొనసాగుతుంది. 1977 వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజించుకొని దాదాపు 35 సంవత్సరాలు దేశాన్ని పాలించింది. ఆ తర్వాత ఈ యొక్క అసంతృప్తితో ప్రజలు ఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. మొట్టమొదటి ఈ కాంగ్రెస్ తన ప్రభుత్వము 1977లో ఈ యొక్క రావడం జరిగింది. కాబట్టి ప్రజలు ప్రత్యామ్నాయ పార్టీకి ఓటు వేసి సంకీర్ణ ప్రభుత్వాన్ని, మొట్టమొదటి సంకీర్ణ ప్రభుత్వాన్ని 1977లో ఏర్పరిచారు. ఆ తర్వాత అప్పటి నుంచి సుస్థిర ప్రభుత్వం రాలేకపోయింది. ఎన్డీఏ ప్రభుత్వము, తర్వాత యూపీఏ ప్రభుత్వము, ఇలా సంకీర్ణ ప్రభుత్వాలే మామూలుగా దేశాన్ని సుస్థిరత వైపు ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఇలా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ పార్టీలు అనేక వాగ్దానాలతో ముందుకు వెళ్ళి వాళ్ళకి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పరిచే ఆలోచన చాలా తక్కువగా రావడం జరిగింది. కాబట్టి ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు చాలా ముఖ్యమని చెప్పి మనం చెప్పవచ్చు. అధిక సంఖ్యాకుల అభిప్రాయానికి అనుగుణంగా ఈ రాజకీయ పార్టీలు అనేక వాగ్దానాలు చేస్తున్నాయి. కాబట్టి ప్రయోజనాలకు ప్రాధాన్యం ఉన్నప్పటికీ అల్ప సంఖ్యాకుల అభిప్రాయాలను, ప్రయోజనాలను రక్షించుకోవడానికి వీలుంటుంది. ప్రజాస్వామ్యంలో అల్ప సంఖ్యాకుల అభిప్రాయాలను, వారి యొక్క ప్రయోజనాలను రక్షించుకోవడానికి వీలుంటుందని చెప్పి మనం చెప్పవచ్చు. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యానికి ప్రభుత్వానికి మధ్య తేడా కూడా చెప్పడం జరిగింది. ఈయన ఆరెన్సాని డెమోక్రసీ ఆఫ్ ది క్రాస్వేస్ లో ప్రజాస్వామ్య రాజ్యంలో సార్వభౌమాధికారం అనేది పౌర సమాజంలో నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి రాజకీయ కార్యకలాపాలను ప్రజలు నియంత్రిస్తారని, కాబట్టి వారికి ఇష్టమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అధికారము ఈ యొక్క దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు ఉంటుంది. తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, సంకీర్ణ ప్రభుత్వం కావచ్చు, ప్రజల మద్దతు ఏ పార్టీకి వస్తే అది మామూలుగా ప్రభుత్వాన్ని ఏర్పరిచే అధికారము ఆ పార్టీకి ఉంటుంది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలు ఈ ప్రజాస్వామ్యానికి అనుగుణ ప్రభుత్వాన్ని ఏర్పరచుకునే స్వేచ్ఛ, స్వాతంత్రము ఉంటుందని చెప్పి చెప్పవచ్చు. ఒకవేళ ప్రభుత్వ యంత్రాంగము పనిచేయకపోతే దాన్ని ఒకవేళ పతనమైతే దాన్ని తొలగించే అధికారము దేశ ప్రజలకు ఉందని చెప్పి చెప్పవచ్చు. కాబట్టి చాలా రాష్ట్రాల్లో కూడా ప్రాంతీయ పార్టీల మనుగడ చాలా కష్టమైంది. మనము కొన్ని రాష్ట్రాల్లో గమనిస్తే టీడీపీ పార్టీ ఈ యొక్క ప్రజల అసంతృప్తితో ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ వేసి ప్రజలు అసంతృప్తితో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ప్రభుత్వాన్ని ఏర్పరిచే స్థాయికి వచ్చారు. తర్వాత డిఎంకే పార్టీ, అన్నా డిఎంకే, ఈ తమిళనాడులో ప్రజలు డిఎంకేకి 5 సంవత్సరాలు ప్రభుత్వాన్ని అప్పచెప్తారు, అధికారం తీసుకొస్తారు. 5 సంవత్సరాలు అన్నా డిఎంకేకి అధికారం ఇస్తారు. ఇట్లా ప్రభుత్వాలు ఆ ప్రజల అసంతృప్తితో ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వాల్లో అనేక మార్పులు జరిగాయి, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మారుతున్నాయి. మహారాష్ట్రలో శివసేన, బీజేపీ. కాబట్టి ప్రాంతీయ పార్టీల మనుగడ ప్రజాస్వామ్యంలో కొనసాగుతుందని చెప్పి చెప్పవచ్చు. ఎందుకంటే జాతీయ పార్టీలు తమ స్వార్థం కోసం, అధికారం కోసం అనేక వాగ్దానాలు చేయడం, అవి అమలు చేస్తామని చెప్పి చేయకపోవడం, రాష్ట్రాల యొక్క సమస్యలను అలాగే ఉంచడం, ఇలా రకరకాలుగా రాష్ట్రాలకు అధికారం లేకపోవడం, తమ పార్టీ రాష్ట్రాల్లో అధికారంలో లేదని చెప్పి కొన్ని ఫండ్స్ కూడా ఇవ్వలేకపోవడం, నదీ జలాల సమస్య, అనేక సమస్యలతో జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలను విస్మయానికి చేస్తున్నాయి. ప్రజల మద్దతు జాతీయ పార్టీలు అవి పొందలేకపోతున్నాయని చెప్పి చెప్పవచ్చు. కాబట్టి ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు చాలా ముఖ్యమని చెప్పి మనము చెప్పవచ్చు. ఈ విధంగా రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యానికి ప్రాణం ఉంటుందని చెప్పి మనం ఒక రకంగా చెప్పవచ్చు. ఈ విధంగా మనకు ప్రజాస్వామ్యము అనగానేమి, ప్రజాస్వామ్యం యొక్క పరిచయం గురించి తెలుసుకున్నాం. తర్వాత మనకు ప్రజాస్వామ్యం యొక్క లక్షణాల గురించి తెలుసుకోవాలి. లక్షణాలు ఏమున్నాయి? మొట్టమొదట స్వేచ్ఛ, లిబర్టీ స్వేచ్ఛ. రెండవ ప్రపంచ యుద్ధము ముందు
చాలా దేశాలు స్వాతంత్రం పొందినాయి. అమెరికా, బ్రిటన్, రష్యా ఇలా చాలా దేశాలు స్వాతంత్రం పొందాయి. అమెరికాలో స్వాతంత్ర పోరాటం ఉంది. మాకు స్వేచ్ఛ కావాలి, మాకు స్వాతంత్రం కావాలి, మాకు ఈక్వాలిటీ సమానత్వం కావాలి, మాకు ఒక ప్రభుత్వం కావాలి, మాకు హక్కులు కావాలి, రాజ్యాంగం కావాలని చెప్పి అమెరికా స్వాతంత్ర పోరాటం జరిగింది. అదేవిధంగా ఫ్రాన్స్లో ఫ్రెంచ్ విప్లవం జరిగింది 1789లో. స్వేచ్ఛ, తర్వాత సమానత్వము, తర్వాత సోదరభావము అనే ఆ పదాలతో ఫ్రెంచ్ విప్లవం జరిగింది. బ్యాస్టిల్ పతనము, తర్వాత ఇంగ్లాండ్లో మ్యాగ్నా కార్టా హక్కుల కోసం మొట్టమొదటిగా అది రావడం జరిగింది. ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవం జరిగింది. రష్యా విప్లవం జరిగింది 1917లో. భారతదేశంలో స్వాతంత్రం కావాలని చెప్పి, మాకు ప్రత్యేక ఒక రాజ్యాంగం కావాలని చెప్పి, మాకు స్వరాజ్యం కావాలని చెప్పి మహాత్మా గాంధీ నాయకత్వంలో జాతీయ ఉద్యమం బలంగా జరిగింది. మితవాదులు, అతివాదులు, జాతీయ ఉద్యమ నాయకులు, నేతాజీ సుభాష్ చంద్రబోస్, అనీ బెసెంట్, తిలక్ ఎందరో జాతీయ ఉద్యమంలో పాల్గొని తమ ప్రాణాలను దేశం కోసం అర్పించారు. ఇలా భారతీయులకు స్వేచ్ఛ కావాలని చెప్పి, మాకు అధికారం అని చెప్పి ఆంగ్లేయులతో అనేక విధాలుగా పోరాటం చేశారు. ఆంగ్లేయులు భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగంతో మన భారతదేశ సంపద అంతా మొత్తం దోచుకుని వెళ్ళి చాలా ఇబ్బందులు చేశారు. ఈ విధంగా స్వేచ్ఛ అనేది ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా చాలా ముఖ్యమైనదని చెప్పవచ్చు. కాబట్టి పౌరులందరికీ ప్రాథమిక స్వేచ్ఛలైన వాక్ స్వాతంత్రం ఇవ్వాలి. ఆ తర్వాత భావ ప్రకటన స్వాతంత్రం, తర్వాత ఆలోచన స్వాతంత్రం. భారతదేశంలో ప్రాథమిక హక్కులు చూస్తే ఈక్వాలిటీ సమాన హక్కు, స్వేచ్ఛ హక్కు, తర్వాత మత స్వాతంత్ర హక్కు, విద్యా హక్కు, తర్వాత రాజ్యాంగ పరిహార హక్కు, ఇలా ప్రాథమిక హక్కులు 7 ఉన్నాయి. ఆస్తి హక్కు. కాబట్టి ప్రాథమిక హక్కులు 7 ఉన్నాయి, ప్రస్తుతం 6 ఉన్నాయి. ఆస్తి హక్కును ఒక చట్టబద్ధమైన హక్కుగా 300A కింద దాన్ని పక్కకు పెట్టారు. రాజ్యాంగ పరిహార హక్కు చూస్తే మనకు ఎవరైనా ప్రాథమిక హక్కులు ఎవరైనా అతను ఎవరైనా ఈ పౌరులకు హక్కులకు భంగం కలిగితే వాళ్ళు సుప్రీంకోర్టు, హైకోర్టుకు వెళ్ళవచ్చు. కొన్ని రిట్స్ జారీ చేస్తుంది సుప్రీంకోర్టు, హైకోర్టు. మా హక్కులకు భంగం కలిగితే ఏ పౌరుడైనా పోతే హేబియస్ కార్పస్, మాండమస్, సెర్షియోరారీ, తను కోవారెంటో ఇలా రిట్స్ కూడా జారీ చేస్తుంది. కాబట్టి ప్రాథమిక స్వేచ్ఛలు ఇవ్వడం జరిగింది. రాజ్యాంగంలో భారతీయ పౌరులకు వాక్ స్వాతంత్రము అతి ముఖ్యమైనది. భావ ప్రకటన స్వాతంత్రము, తమ భావాలను స్వేచ్ఛగా ఎక్కడైనా చెప్పవచ్చు. విద్యార్థులు తమ భావాలను క్లాస్లో చెప్పవచ్చు, సమావేశాల్లో మాట్లాడవచ్చు. తమ భావాలను ఈరోజు అసెంబ్లీలో వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రజల యొక్క అభిప్రాయాలను, సిద్ధాంతాలను అసెంబ్లీలో ఈ యొక్క ప్రతినిధులు, ఎమ్మెల్యేలు చెప్తున్నారు. లోక్సభలో ఎంపీలు ఈ యొక్క ప్రశ్నోత్తరాల సమయంలో అనేక రకాల ప్రజల సమస్యలు, కోత తీర్మానాల ద్వారా అనేక విధాలుగా తమ భావాలను వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఆలోచన స్వాతంత్రం ఇవన్నీ కూడా మనకు ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛకు అనుబంధంగా ఉన్నాయని చెప్పి మనము చెప్పవచ్చు. కాబట్టి మనకు ఈ స్వేచ్ఛ తర్వాత ఈ సమానత్వం అనేది చాలా ముఖ్యమైనదని చెప్పవచ్చు. అదేవిధంగా మనకు ఈ యొక్క స్వేచ్ఛలో ముఖ్యంగా ప్రాథమిక హక్కులు ఉన్నాయి, పౌర హక్కులు ఉన్నాయి, తర్వాత రాజకీయ హక్కులు ఉన్నాయని చెప్పవచ్చు. పౌర హక్కులు మనం గురించి ఇంతకు చెప్పడం జరిగింది. రాజకీయ హక్కుల్లో ఏమున్నాయి? ఓటు హక్కు. 18 సంవత్సరాలు నిన్న ప్రతి పౌరుడు కూడా స్వచ్ఛందంగా ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు నిర్భయంగా ఓటు వేయచ్చు. తమకు నచ్చిన వ్యక్తికి ఓటు వేసే అధికారము ఈ యొక్క పౌరులకు కల్పించడం జరిగింది ప్రజాస్వామ్యంలో. మొట్టమొదట మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 21 సంవత్సరాల వయసులో ఓటు హక్కు ఉంటే, రాజీవ్ గాంధీ టైంలో 1961లో 18 సంవత్సరాలకు తగ్గించడం జరిగిందని చెప్పి చెప్పవచ్చు. కాబట్టి ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంది, తర్వాత ప్రభుత్వ పదవులు పొందే హక్కు ఉంది, తర్వాత విజ్ఞప్తి చేసే హక్కు, తర్వాత తమ భావాలను ఈ యొక్క లోక్సభలో, ఈ యొక్క ప్రతిపక్ష హోదాలో, ఈ యొక్క ప్రతిపక్ష పార్టీలు ఈ యొక్క ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకునే విధానం కూడా ఉంది. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు కూడా ప్రజాస్వామ్యంలో ఉందని చెప్పి మనము చెప్పవచ్చు. కాబట్టి పౌరుల స్వేచ్ఛను సంరక్షించుకోవడానికి
అవసరమైన స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ ఉంది. రాజ్యాంగ సంరక్షణకర్త భారత సుప్రీంకోర్టు అని మనం స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ప్రభుత్వ విధానాలు రూపొందించే వ్యవస్థ ఎక్కడంటే ప్రజాస్వామ్యంలో మాత్రమే ఉందని మనం స్పష్టంగా చెప్పవచ్చు. తర్వాత ప్రజాస్వామ్యంలో అతి ముఖ్యమైనది సమానత్వం, ఈక్వాలిటీ. కాబట్టి భారతీయ పౌరులకు స్వేచ్ఛతో పాటు సమానత్వం కల్పించారు. ఎలాంటి వివక్షత లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే సమానత్వం. కుల, మత, వర్గ, లింగ భేదం లేకుండా అందరికీ ప్రభుత్వ పరంగా సంక్షేమ పథకాలు అందరికీ సమానంగా అందాలి. సమానంగా హక్కులు ఉండాలి. అవకాశాలు కూడా అందరికీ కల్పించడమే ఈ యొక్క సమానత్వం అని చెప్పవచ్చు. ఇవన్నీ రాజ్యాంగం ద్వారా భారతీయ పౌరులకు కల్పించబడింది. భారతీయ పౌరులకు సాంఘిక న్యాయము, ఆర్థిక న్యాయము, రాజకీయ సమానత్వము, ప్రత్యేక హక్కులు, ప్రత్యేక అవకాశ సదుపాయాలు, ఎస్సీలకు, ఎస్టీలకు, షెడ్యూల్ కులాలకు, తర్వాత షెడ్యూల్ తెగలకు, తర్వాత ఈ యొక్క అల్పసంఖ్యాక వర్గాల వారికి, తర్వాత ఈ యొక్క మైనార్టీలకు, అన్ని వర్గాల వారికి ప్రత్యేక సదుపాయాలు రాజ్యాంగంలో వివిధ ఆర్టికల్స్ ద్వారా కల్పించారు అని చెప్పవచ్చు. సోదరభావం అనేది ఎలాంటి అరమరికలు లేకుండా భారతీయ ప్రజలు భిన్నత్వం ఏకత్వం కలిగి ఉన్నారు. హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, తర్వాత బౌద్ధులు, ఈ యొక్క మైనార్టీలు, అల్పసంఖ్యాక వర్గాల వారు, ఎన్నో జాతులు ఉన్నాయి. వీరందరికీ ప్రత్యేకంగా ఈ యొక్క సంరక్షణ కల్పించే బాధ్యత ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలని చెప్పవచ్చు. కాబట్టి సోదరభావంతో అందరూ కూడా కలిసి జీవిస్తున్నారు. కాబట్టి ప్రజలు సమైక్యంగా అభివృద్ధి చెందడానికి వారి మధ్య స్నేహంతో ఉన్నారు. ముస్లింలు, క్రైస్తవులు, తర్వాత ఈ యొక్క అగ్రవర్ణాల వారు, తర్వాత ఎస్సీ, ఎస్టీలు అందరూ కూడా వారు స్నేహంతో, తర్వాత సహనంతో, తర్వాత ఈ యొక్క సహకారంతో చాలా రకాలుగా ఉన్నారని చెప్పి మనము చెప్పవచ్చు. కాబట్టి భారతదేశంలో విభిన్న కులాల వారు ఉన్నారు, విభిన్న మతాల వారు ఉన్నారు, తర్వాత వివిధ ప్రాంతాలు చెందిన వారు ఉన్నారు, ప్రత్యేక ప్రాంతాలు చెందిన వారు, వివిధ భాషలు చెందిన వారు ఉన్నారు. కాబట్టి పాలనా కార్యకలాపాలు చేయడానికి సోదరభావము చాలా ముఖ్యమని చెప్పి మనం చెప్పవచ్చు. ప్రజా సార్వభౌమత్వం, పాపులర్ సావర్నిటీ, ఈ యొక్క ప్రజా సార్వభౌమత్వాన్ని మొట్టమొదట మనకు రూసో చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలే విధానం తీసుకుంటారు. కాబట్టి ప్రజల అభిప్రాయానికి ఎనలేని ప్రాముఖ్యం ఉంటుంది. కాబట్టి సార్వభౌమాధికారం ఎక్కడ ఉంటుంది? ఈ ప్రజల్లో ఉంటుంది. ప్రభుత్వాధినేత సార్వభౌమాధికారం కలిగి ఉంటాడు. వాస్తవ అధికారాన్ని, సార్వభౌమాధికారాన్ని ఇక్కడ దేశ ప్రధానమంత్రి కలిగి ఉంటాడని చెప్పవచ్చు. తర్వాత మనకు ఎన్నికల సమయంలో ఓటర్లు కూడా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా ఓటు వేస్తారు. కానీ ఓటు హక్కు ఈ యొక్క వేయడం ద్వారా వాళ్ళు సార్వభౌమాధికారం కలిగి ఉంటారని చెప్పి చెప్పవచ్చు. కాబట్టి ఈ విధంగా మనకు ముఖ్యంగా నిర్ణీత కాల పరిమితి వరకే ఓటర్లు సార్వభౌమాధికారాన్ని ప్రభుత్వానికి అప్పగిస్తారు. ఆ తర్వాత తమకు నచ్చకుంటే ఆ ప్రభుత్వాన్ని పడగొట్టడం జరుగుతుంది. అది తొలగించే అధికారము ఈ యొక్క వీరికే ఉంటుంది, అంటే ప్రజలకే ఉంటుంది అని చెప్పవచ్చు. కాబట్టి అన్ని ప్రభుత్వ శాఖలు కూడా ప్రజల యొక్క అంతిమ ఈ యొక్క నిర్ణయానికి బద్దులై ఉండి తమ కార్యకలాపాలను వారు అమలు చేస్తారని చెప్పవచ్చు. కాబట్టి ప్రజాస్వామ్యంలో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే అధిక సంఖ్యాకుల నిర్ణయం, డెసిషన్ బై మెజారిటీ పీపుల్. అంటే అధిక సంఖ్యాకులు ఈ యొక్క నిర్ణయాన్ని అనుసరించి ప్రభుత్వం ఏర్పడుతుంది. వయోజన ఓటు హక్కు ద్వారా పౌరులు శాసన నిర్మాణ సభలకు తమ ప్రతినిధులను పంపిస్తారు. అసెంబ్లీలో అయితే ఎమ్మెల్యేలను, లోక్సభలో అయితే ఎంపీలను, రాజ్యసభలో కూడా రాజ్యసభ సభ్యులను ఇలా ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రత్యక్షంగా ప్రజలు లోక్సభకు తమ ప్రతినిధులు పంపుతున్నారు. కాబట్టి ప్రజల అభిష్టం మేరకే ప్రభుత్వ విధానాలు రూపొందుతాయని మనం స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి మెజారిటీ పరుల ఈ యొక్క ప్రజల మేరకే ప్రభుత్వ విధానాల రూపకల్పన జరుగుతాయి. ఈ యొక్క ప్రజలకు అనుగుణంగా వాటిని అమలుపరచడం జరుగుతాయి. కాబట్టి ఆధునిక రాజ్యాలన్నీ సంక్షేమ రాజ్యాలు. రక్షణ విధులు, పోలీసు విధులు, తర్వాత సంక్షేమ విధులు అన్ని కల్పించాల్సిన బాధ్యత ఈ యొక్క శ్రేయ రాజ్యాలపై ఉందని చెప్పి మనం చెప్పవచ్చు.
కాబట్టి ఈ యొక్క శ్రేయ రాజ్యాలు ప్రజాస్వామ్య యొక్క వ్యవస్థలో ఉన్నాయని చెప్పి మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రత్యేక వర్గాలు ఉండవు, ఒక కూటములు ఉండవు, కొన్ని ముఠాలు కూడా ఉండవు. ప్రభుత్వ వ్యవస్థలో ఏ ప్రత్యేక వర్గానికి హక్కులు ఉండవు, ఏ ఒక వర్గానికి గుర్తింపు కూడా ఉండదు. కాబట్టి సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరికీ ఒకే విధమైన హక్కులు ఉంటాయి, ఒకే విధమైన విధులు ఉంటాయి, తర్వాత ఒకే విధమైన ఈ యొక్క విధానాలు ఉంటాయని చెప్పి మనకు రాజ్యాంగంలో అందరికీ కుల మత వర్గం లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే ప్రజాస్వామ్య వ్యవస్థలో, సమాఖ్య వ్యవస్థలో ఈ ప్రభుత్వాలపై ఉందని చెప్పి మనము. కాబట్టి రాజకీయ ప్రక్రియలో అందరూ పాల్గొంటున్నారు. రోస్టర్ పాయింట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంది రాజ్యాంగంలో. తమకు నచ్చిన ప్రభుత్వాన్ని సుస్థిరంగా పిలుస్తారు, నచ్చకపోతే ప్రభుత్వాన్ని వారు వెంటనే వాళ్ళు తొలగిస్తారని చెప్పవచ్చు. ఈ విధంగా మనకు ఈ యొక్క అధిక సంఖ్యాకుల నిర్ణయం అనేది ఉంది. తర్వాత ప్రత్యేక వర్గాలు కూడా లేవని మనకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా మనకు ఈ యొక్క భాగస్వాములుగా రాజకీయ పార్టీలు మామూలుగా కొన్ని ప్రాంతీయ పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాలు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయని చెప్పి చెప్పవచ్చు. తమిళనాడు, కేరళ, తర్వాత ఈ యొక్క మహారాష్ట్ర, తర్వాత కర్ణాటక, చాలా రాష్ట్రాల్లో కొన్ని పార్టీలు కలిసి ప్రభుత్వాలు ఏర్పరిచాయి. కేంద్రం కూడా సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పరిచాయి. కాబట్టి ఇలాంటి సంకీర్ణ ప్రభుత్వాల కూటమి ప్రజాస్వామ్య యొక్క వ్యవస్థలనే ఉందని చెప్పి, సమాఖ్య వ్యవస్థలు ఉందని చెప్పి చెప్పవచ్చు. కాబట్టి జాతి, మత, భాష, కులము ఇవన్నీ ప్రాంతీయ వివక్షత లేకుండా ఈ యొక్క అందరూ కూడా రాజకీయ ప్రక్రియలో, రాజకీయ కార్యకలాపాల్లో అందరూ కూడా పాల్గొంటారని చెప్పి, వారందరికీ సమాన అవకాశాలు ఉన్నాయని చెప్పి ప్రజాస్వామ్య వ్యవస్థలో చెప్పవచ్చు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రాజ్యాంగంలో ఆర్టికల్స్ ప్రకారము అల్ప సంఖ్యాక వర్గాల వారికి ప్రత్యేక నిబంధనలు ఏర్పరిచింది. ఎస్సీలకు, తర్వాత ఈ షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ యొక్క తెగలకు, తర్వాత మైనార్టీ వర్గాల వారికి, మైనార్టీ యొక్క వర్గాల వారికి రిజర్వేషన్ కూడా ఆంధ్రప్రదేశ్లో కల్పించడం జరిగింది. ఇలా కొన్ని రాష్ట్రాల్లో ఆ యొక్క వర్గాల వారికి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఏర్పరిచారు. చాలా రాష్ట్రాల్లో ఈ విధంగా ఉంది. కొన్ని బీసీ వర్గాల వారిని ఎస్టీలుగా చేర్చారు. ఈ విధంగా రకరకాలుగా ఉంది. తర్వాత మనకు ప్రాథమిక హక్కులు ప్రజాస్వామ్య యొక్క వ్యవస్థలో చాలా ముఖ్యమైనని చెప్పి చెప్పవచ్చు. ఎందుకంటే ప్రాథమిక హక్కులు రాజ్యాంగం ద్వారా వచ్చారు. వివిధ రాజ్యాంగాల ద్వారా ఇవన్నీ తీసుకొని ప్రాథమిక హక్కులు మొట్టమొదట అమెరికా నుంచి తీసుకున్నారని చెప్పి చెప్పవచ్చు. కాబట్టి ప్రజాస్వామ్య యొక్క వ్యవస్థకు మూల స్తంభాలైన స్వేచ్ఛ యొక్క సమానత్వంతో పాటు ప్రాథమిక హక్కులు కూడా చాలా ముఖ్యమని చెప్పి వస్తాయి. కాబట్టి ప్రాథమిక హక్కులుని స్వతంత్ర ప్రతిపత్తి న్యాయ వ్యవస్థ ఉంది. హక్కుల సంరక్షణకు అందరికీ రకాలుగా న్యాయం చేయడానికి భారతదేశంలో న్యాయ వ్యవస్థ భారత సుప్రీంకోర్టు ఉందని చెప్పి చెప్పవచ్చు. ఈ విధంగా ప్రాథమిక హక్కులు కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో అతి ముఖ్యమైన లక్ష్యాలని చెప్పి మనము చెప్పవచ్చు. తర్వాత రాజకీయ పార్టీల గురించి, పొలిటికల్ పార్టీస్ ఉంటే మనకు జాతీయ పార్టీలు మామూలుగా 5-6 ఉన్నాయి. తర్వాత ప్రాంతీయ పార్టీలు దేశంలో చాలా వరకు అనేక ఉన్నారు. అన్ని దేశాల్లో రాజకీయ పార్టీలు, ద్విపార్టీ వ్యవస్థ అమెరికాలో ఉంది. 4 సంవత్సరాలకు అధ్యక్షుడు ఎన్నుకుంటారు. అక్కడ అధ్యక్షుడు సర్వాధికారాలు కలిగి ఉన్నాయి. వాస్తవ అధికారాలని అమెరికాలో అధ్యక్షుడికి ఉంటాయి. 4 సంవత్సరాల పదవి కాలం ఉంటుంది. 4 సంవత్సరాల వరకు అతడు ఆ పదవి నుంచి సుస్థిరంగా ఉంటాడు. భారతదేశంలో 5 సంవత్సరాలకు ఈ ప్రభుత్వాధినేతలు ఎన్నుకుంటారు. ఈ యొక్క లోక్సభలో మెజార్టీ ఉంటే ప్రభుత్వం స్థిరంగా ఉంటుంది, మెజార్టీ లేకపోతే ప్రభుత్వం పతనమవుతుంది. తర్వాత ఫ్రాన్స్ లో 7 సంవత్సరాలకు అధ్యక్షులు ఎన్నుకుంటారు. రష్యా, తర్వాత చైనా, అనేక దేశాల్లో రాజకీయ పార్టీలతోనే ఈ యొక్క ప్రభుత్వాలు సుస్థిరంగా, సమర్థవంతంగా ముందుకెళ్తున్నాయని చెప్పి చెప్పవచ్చు. పార్లమెంటరీ ప్రభుత్వం ఉన్న యొక్క బ్రిటన్లో ప్రభుత్వం సుస్థిరంగా ఉంది. అక్కడ రాజు, రాణి నామమాత్ర అధికారాలు ఉన్నాయి. మన భారతదేశంలో ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రధానమంత్రి నాయకత్వంలో మంత్రిమండలి వాస్తవ అధికారాలను ఉన్నాయని చెప్పి చెప్పవచ్చు.
మన భారతదేశం రాష్ట్రపతికి నామమాత్ర అధికారాలు ఉన్నాయని చెప్పి చెప్పవచ్చు. వివిధ దేశ రాయబారులను, తర్వాత వివిధ దేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తులను అన్ని రకాలుగా అందరినీ కూడా నియమించాలంటే మనకు ఈ యొక్క ప్రధానమంత్రి నాయకత్వంలో మంత్రిమండలి ఆమోదం తెలిపిన తర్వాత మంత్రిమండలి ఆ సభ్యులను నియమిస్తే రాష్ట్రపతి ఆమోదం చెప్పడం జరుగుతుంది. తర్వాత ప్రజాస్వామ్య యొక్క వ్యవస్థలో ఎన్నికలు చాలా ముఖ్యం. ఎన్నికలు అనేవి ఎలక్షన్ చాలా ముఖ్యం. ఈరోజు మనము లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి, రాజ్యసభ ఎన్నికలు వస్తున్నాయి, తర్వాత అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి, తర్వాత పంచాయతీ ఎలక్షన్ వచ్చాయి. ప్రజాస్వామ్యంలో ఈ యొక్క ఎలక్షన్లు చాలా ముఖ్యం. ఎన్నికల ముఖ్యం. ఎందుకంటే ఈ యొక్క ఎన్నికల సమయంలో తమకు నచ్చిన వ్యక్తిని ఈ యొక్క పౌరులు ఓటకు ద్వారా ప్రతినిధులు ఎన్నుకుంటున్నారు. స్వేచ్ఛాయుత ఎన్నికలు నిష్పక్షపాతంగా ఉండాలంటే స్వతంత్ర ప్రతినిధి కలిగిన కేంద్ర ఎన్నికల సంఘం ఉంది, రాష్ట్రాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం ఉంది, జిల్లా కలెక్టర్ జిల్లాలో ఎన్నికల సంఘానికి అధికారిగా ఉన్నాడని చెప్పి చెప్పవచ్చు. కాబట్టి ఎన్నికల ద్వారా పౌరులు తమ యొక్క నిర్ణయాన్ని ప్రకటిస్తారు. కాబట్టి స్వేచ్ఛాయుతగా ఎన్నికలకు ప్రజాభిప్రాయాన్ని వ్యక్తపరుస్తాయి. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కూడా చాలా ముఖ్యమని చెప్పి మనము చెప్పవచ్చు. కాబట్టి ఎన్నికలు అనేది ఆధునిక రాజ్యాల్లో అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా, తర్వాత ఫ్రాన్స్ అగ్రరాజ్యాల్లో, తర్వాత పార్లమెంటరీ ప్రభుత్వం ఉన్న మన భారతదేశంలో ఎన్నికల ద్వారానే ఈ యొక్క ప్రభుత్వాలు ఏర్పరుస్తున్నాయని చెప్పి చెప్పవచ్చు. తర్వాత ఈ యొక్క ఎన్నికల ద్వారా ప్రజలకు స్వేచ్ఛ, తర్వాత ఈ యొక్క సమానత్వము, సాంఘిక న్యాయము, ఆర్థిక న్యాయము అన్నీ కూడా ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో కల్పించడం జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత మనకు ప్రజాస్వామ్య యొక్క లక్షణాల్లో పత్రికలు, స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్. పత్రికా స్వేచ్ఛ అనేది ప్రజాస్వామ్యంలో చాలా ప్రభుత్వాలకు ప్రాణం ఉంటుందని చెప్పి మనకు చెప్పవచ్చు. ఎన్నికల సమయంలో తర్వాత ఈ ప్రజాభిప్రాయాన్ని నిర్భయంగా పత్రికలు వెల్లడిస్తాయని చెప్పవచ్చు. వివిధ స్థానిక, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అన్ని విషయాలు ఈరోజు కొన్ని సెకండ్లో పత్రికలు ఇస్తాయి. ప్రభుత్వాల యొక్క నియంతృత్వాన్ని ఎండగడతాయని చెప్పి చెప్పవచ్చు. ప్రభుత్వాలు సక్రమంగా పరిపాలించుకుంటే ఈరోజు పత్రికలు ఏం చేస్తాయి? ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక విషయాలు పత్రికల్లో రాస్తున్నారు. కేవలం అగ్రవర్ణాల వారికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పి పత్రికలు రాస్తున్నాయి. అల్పసంఖ్యాక వర్గానికి ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదని చెప్పి ఇస్తున్నాయి. ఏ ప్రాంతంలో సమస్యలున్నా, ఏ ప్రాంతంలో ఏ పంచాయతీలో సమస్యలున్నా వెంటనే పత్రికల ద్వారా అధికారులు తెలుసుకుంటున్నారు. కాబట్టి పత్రికలు ప్రాణం ఉంటుందని చెప్పి చెప్పవచ్చు. ఈరోజు దేశ వార్తలు, అంతర్జాతీయ వార్తలు అనేక రకాలుగా అన్నీ కూడా అని చెప్పవచ్చు. అదేవిధంగా ప్రభుత్వ విధానాలను, ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ప్రజలకు తెలియజేయడమే పత్రికల యొక్క విధి అని చెప్పవచ్చు. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి మన ఎమ్మెల్యేలు, తర్వాత లోక్సభలో మన ఎంపీలు ప్రజల సమస్యలను తీసుకుపోతున్నారు. తర్వాత ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ యొక్క లోక్సభలో, తర్వాత అసెంబ్లీలో కూడా ప్రజల సమస్యలు తీసుకొని అవి ఆ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఏ సమస్యలైనా పరిష్కారం చెప్పి ఇవ్వగలుగుతున్నారు. కాబట్టి ప్రజలను రాజకీయ చైతన్యవంతం చేయడంలో పత్రికల కృషి అమోఘమని ప్రజాస్వామ్య వ్యవస్థలో మనకు చెప్పవచ్చు. తర్వాత మరొకటి మనకు స్వతంత్ర న్యాయశాఖ, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. ప్రజాస్వామ్య యొక్క వ్యవస్థలో ప్రజల హక్కులకు రక్షణ కల్పించాల్సింది, ప్రజలకు స్వేచ్ఛ కల్పించాల్సింది ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా శాసనాలను రూపొందించాల్సింది ప్రభుత్వాలు. కాబట్టి ప్రభుత్వాలు ప్రజల అనుగుణంగా శాసనాలు రూపొందించే బాధ్యత శాసనసభలపై ఉంది. కాబట్టి రాజ్యాంగబద్ధంగా అవి ఉండే విధంగా చూసే బాధ్యత న్యాయ వ్యవస్థకు ఉంది. కాబట్టి చట్టబద్ధంగా పనిచేసే న్యాయస్థానాలు ఉంటాయి. న్యాయమూర్తులు నిష్పక్షపాతంగా తీర్పులు ఇస్తారు. సమతా ధర్మంతో ప్రజాస్వామ్య యొక్క వ్యవస్థలో వాళ్ళు కాపాడి నిష్పక్షపాతంగా వాళ్ళు తీర్పులు ఇస్తారు. ప్రభుత్వ యంత్రాంగము అధికార పరిధిలో పనిచేసేటట్లు న్యాయమూర్తులు తీర్పులు ఇస్తారు. కాబట్టి రాజ్యాంగ పరిధిలో ప్రభుత్వాంగాలు తమ అధికారాలు నిర్వహించే విధంగా
మనకు ఈ ఉండగా చూస్తున్నాయని చెప్పవచ్చు. ఈ విధంగా మనకు స్వతంత్ర న్యాయశాఖ కూడా మనకు ప్రజాస్వామ్య యొక్క వ్యవస్థ లక్ష్యాల్లో ఉందని చెప్పవచ్చు. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థ లక్ష్యాల్లో మరొకటి వ్యక్తులకు ప్రాధాన్యత, కేవలము యొక్క ప్రజలకు ప్రాధాన్యత ఇస్తుంది. వ్యక్తుల యొక్క అభివృద్ధికి, తర్వాత దేశ సమైక్యతకు, దేశ యొక్క సమగ్రతకు, తర్వాత వ్యక్తుల ఔన్నత్యానికి, వ్యక్తుల శ్రేయస్సుకు ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలో మామూలుగా ప్రాధాన్యత ఉంటుందని చెప్పి మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఈ విధంగా మనకు ప్రజాస్వామ్యం యొక్క అనగానేమి, ఈ యొక్క ప్రజాస్వామ్యం అంటే ఏమిటి, తర్వాత ప్రజాస్వామ్యం యొక్క లక్ష్యాల గురించి ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మనకు రాజకీయ పార్టీలు, తర్వాత విద్యా హక్కు అనేది ప్రజాస్వామ్యములో యొక్క వ్యవస్థలో ముఖ్యమైనది విద్యా హక్కు. ఈరోజు 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల పిల్లలకు నిర్బంధ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. అతి ముఖ్యమైనది విద్యా హక్కు అనే ప్రజాస్వామ్యం యొక్క లక్ష్యాల్లో ముఖ్యమైనది విద్యా హక్కు అని చెప్పవచ్చు. నిరక్షరాస్యులు మామూలుగా పెరగాలంటే విద్య చాలా అవసరం. ప్రజాస్వామ్య వ్యవస్థలో సమర్థవంతమైన నాయకుని ఎన్నుకోవాలంటే విద్య అవసరం. ఈ విధంగా విద్యా హక్కు కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా ముఖ్యమని చెప్పి మనకు చెప్పవచ్చు. ఈ విధంగా మనకు స్వేచ్ఛ, తర్వాత సమానత్వము, తర్వాత ప్రాథమిక హక్కులు, తర్వాత రాజకీయ పార్టీలు, తర్వాత ఎన్నికలు, పత్రికా స్వేచ్ఛ, స్వతంత్ర న్యాయశాఖ, తర్వాత వ్యక్తులకు ప్రాధాన్యత, విద్యా హక్కు, అనేక అంశాలు కూడా ఉన్నాయని చెప్పి మనము చెప్పవచ్చు. ఈ విధంగా ప్రజాస్వామ్యం అనగానేమి, ప్రజాస్వామ్యం గల లక్ష్యాల గురించి ఈరోజు మనకు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. యమున అందరికి అర్థమైందా? దీపిక, లత, అశోక్, క్లాస్ అంతా అర్థమైందా? ప్రజాస్వామ్యము, డెమోక్రసీ గురించి మాట్లాడండి. ఎవరున్నారు? అర్థమైంది సార్. యమున, ఓకేమ్మా. చాలా మంది క్లాస్కి తక్కువ వస్తారు, ఎవరు అటెండ్ కావడంలే. 5 మంది 6 మంది వచ్చారు క్లాస్కు, వాళ్ళకి చెప్తే అర్థం కావడంలే. అప్పుడు హాల్ టికెట్ అప్పుడు చాలా ఇబ్బంది పడతారు. అది మన పరిధిలో లేదు. ప్రిన్సిపాల్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ ఇస్తారు. నెక్స్ట్ మంత్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ అందరికి ఎగ్జామ్ పెడతారు. అంత లోపల మీరు ఈ యొక్క కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రాయాలా, ఇంటర్నల్ మార్కులు వేయాలా. మీరు క్వశ్చన్స్ రాసి పేపర్లో ఇవ్వాలి మాకు. ఈ యొక్క సెమినార్స్, అసైన్మెంట్స్, ఈ టెస్ట్లు అవన్నీ మీరు రాసి మాకు ఇవ్వాలా. ఎందుకంటే ఇంటర్నల్ మార్కులు వేయాలి, మేము 25 మార్క్స్ వేయాలా. కాబట్టి ఇవన్నీ మీ పరిధిలో ఉన్నాయి. మేమేమో క్లాస్ చెప్తున్నాము డైలీ అని క్లాస్ చెప్తాము, చేస్తాం, సమస్య కాదు. మీరు కూడా మీరు కొన్ని మీ ద్వారా మాకు వస్తే ఇంటర్నల్ మార్కులు ఇస్తాం మాకు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా మేము చెప్పినప్పుడు మీరు ఇంటర్నల్ అసైన్మెంట్స్ రాయాలా, తర్వాత టెస్ట్లు రాయాలా, తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెడతాము, ప్రీ ఫైనల్ ఎగ్జామ్ పెడతాము. అది కూడా రాసి మాకు ఈ యొక్క వాట్సాప్లో కానీ, తర్వాత ఈ యొక్క టీచ్మెంట్ అప్లికేషన్ కానీ పెట్టండి. లెఫ్ట్ అయిపోయారు, చాలా మంది లెఫ్ట్ అయిపోయారు, ముగ్గురే ఉన్నారు. సరే ఓపారి ఓపెన్ చేయండి. అశోక్ ఫోటో ఓపెన్ చేయి. అశోక్ ఫోటో ఓపెన్ చేయి. అశోక్ నీ ఫోటో ఓపెన్ చేయి. అశోక్ ఫోటో ఓపెన్ చేయి. అశోక్ ఫోటో ఓపెన్ చేయి. అశోక్ నీ ఫోటో ఓపెన్ చేయి. ఫోటో ఓపెన్ చేయి అశోక్. ఫోటో ఆన్ చేయి. సరిగా రాలే అశోక్.
ఓపెన్ చేయి. సరిగ్గా రావడం లే ఫోటో. ఓకే 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 అశోక్, ఓకే క్యారీ ఆన్. యమున ఓకే, థ్యాంక్ యూ. దీపిక ఓకే, అశోక్ దీపిక థ్యాంక్ యూ. సరే యమున సార్. ఓకే ఓకే సార్. ఓకే ఓకే యమున.